నమస్తే. మాపల్లె కబుర్లకు స్వాగతం. మాపల్లె బొమ్మంచెరువు గ్రామము, మదనపల్లి మండలము, అన్నమయ్య జిల్లా. మా పల్లెలో కొత్తగా ఒక వినాయక గుడి నిర్మించినారు. దాంట్లో ఆ గుడికి పెయింటింగ్ వేసేదానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి మనం అనుకుంటుంటాము బొమ్మలు వేయాలంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉండాలని. కాకపోతే ఈ అబ్బాయి వేసే విధానం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, మనం మామూలు ఒక సాధారణ పెయింటరు గుళ్ళకు పెయింట్ వేస్తుంటాడు. అతను వేసే విధానం చూస్తే పెద్ద ఆర్టిస్టు మాదిరి పెయింట్ వేస్తున్నాడు. నేను అతనితో మాట్లాడాను. ఏం బాబు, ఎక్కడన్నా నువ్వు నేర్చుకున్నావా పెయింటింగు అంటే, లేదు, మామూలుగా చిన్నప్పటి నుండి మామూలుగా నేర్చుకున్నదంతే. నేను ఎక్కడ కానీ గురువు దగ్గర పోయి కానీ ఎక్కడ కూడా నేర్చుకోలేదు. ఈ విధంగా నేను పెయింట్లు వేస్తూ ఈ విధంగా నేర్చుకున్నాను అని చెప్పాడు. ఆ పెయింటింగు ఎలా ఉందంటే మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఏ పెద్ద ఆర్టిస్టు వేశాడు అనే విధంగా అతను ఈ బొమ్మను పెయింటింగ్ వేశాడు. అది చూడండి ఎంత నీట్గా వేస్తున్నాడు. ఆ కలరు షేడింగ్ కానీ లేకపోతే ఆ విధంగా ఎలా వేస్తున్నాడంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక చిన్న గుడికి పెయింటింగ్ వేసుకుంటే అబ్బాయి ఈ విధంగా పెయింట్ వేస్తున్నాడంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం అనుకుంటుంటాము ఒక్కొక్కసారి, ఈ బొమ్మ ఎవరేశారప్ప, చాలా బాగుంది అని అనుకుంటుంటాము. తర్వాత దాని వెనకాల వాళ్ళకు ఎంత శ్రమ ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అనేదాన్ని మనం చూడాలి. ఈ గోడకు కలర్ కాంబినేషన్ కానీ ఆ లైన్లు కానీ అవన్నీ కూడాను చాలా చక్కగా వేసాడు ఇతను. చూడండి ఎలా ఉందో. మనం బొమ్మ చూస్తే ఒక పోస్టర్ ప్రింటింగ్ చేసిన మాదిరి కనిపిస్తుంది. కనుక మనం ఇలాంటి వాళ్ళను మనము చాలా అభినందించాల్సి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిత్రం గురించి, ఈ వీడియో గురించి కామెంట్స్ కూడా పెట్టండి. ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.